నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ విజయ దుందుభి మ్రోగించింది. ఎవరు ఊహించని విధంగా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అధికార మార్పిడి తర్వాత పార్టీలు ఫిరాయించి అధికార పార్టీలో చేరడం తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఏపీలో కూడా అనేక మంది నేతలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జనసేనలో ఒకరిద్దరు చేరినా టీడీపీలో చేరాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పార్టీలో చేరాలనుకునే వారు పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేసి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునివ్వడంతో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలకు రోజులు గడుస్తున్నా టీడీపీ ద్వారాలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. వీరి రాకను అడ్డుకుంటున్నదెవరు, బ్రేకులు వేస్తున్నదెవరు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు చేరికలు చాలా ఈజీగా ఉండేవి. పార్టీని వీడిపోయిన వారు తిరిగి వస్తామని అంటే చంద్రబాబు పాత విషయాలను సైతం పక్కన పెట్టి హక్కున చేర్చుకునేవారు. వారు తనను ఎన్ని విమర్శలు చేశారై అన్నది కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమని ఒక ట్రూ పొలిటీషియన్ గా వ్యవహరించేవారు. అందుకే చంద్రబాబుని ఎన్నో మాటలాడినవారు కూడా ఆ తర్వాత కాలంలో హాయిగా పసుపు పార్టీ నీడన చేరిపోయారు. అనేక పదవులు కూడా వారు అనుభవించారు. చాలా మంది టీడీపీని ఎన్నికల్లో దెబ్బతీసినా వారు తాముగా వచ్చి పార్టీలో చేరుతామనంటే చంద్రబాబు ఓకే చెప్పేవారు. వేటికి నిదర్శనం 2014 ఎన్నికలే. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ నుండి అనేక మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి మంత్రి పదవులు కూడా అనుభవించారు. ఆయన పార్టీని నడపడంలో విలక్షణత అలాంటిది. అయితే ఇప్పుడు మాత్రం టీడీపీలో చేరాలంటే చినబాబు నారా లోకేష్ అనుమతి కావాల్సిందే అని అంటున్నారు. నారా లోకేష్ ఇప్పుడు టీడీపీలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. పార్టీ దైనందిన వ్యవహారాలు ఆయన చూసుకుంటున్నారు అని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఒక విధంగా భవిష్యత్తు టీడీపీ ఎలా ఉండాలో అన్నీ చూసుకుంటూ తీర్చిదిద్దుతున్నారు లోకేష్.
టీడీపీలో ఎక్కువగా యువ నాయకత్వాన్ని ఆయన ప్రోత్సాహం ఉంటుంది. అదే సమయంలో పార్టీకి కష్టకాలంలో దెబ్బతీసిన వారిని తిరిగి చేర్చుకోవడానికి లోకేష్ అంత సుముఖంగా ఉండటం లేదని ప్రచారం సాగుతోంది. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు పెద్దగా పనిచేయని నాయకులు చాలా మందికి టికెట్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి. అంతేకాదు వారికి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన మంత్రి పదవులు అయితే దక్కలేదు. వారు అలా జస్ట్ ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. ఇదంతా కూడా పార్టీలో వచ్చిన నవీన మార్పు అని అంటున్నారు. టీడీపీలో చూస్తే పార్టీ ఓడాక వేరే పార్టీలను చేరి అక్కడ అన్ని అనుభవించి తీరా టీడీపీ పవర్లోకి వచ్చాక తిరిగి చేరుతామంటున్న నాయకుల విషయంలో లోకేష్ గట్టిగానే ఉంటున్నారని అంటున్నారు టీడీపీకి చెందిన నేతలు. దీంతో చాలా మంది వైసీపీ నేతలకు క్లియరెన్స్ పెండింగ్ లో పడిందని అంటున్నారు. వారంతా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏనాడో పార్టీలో చేరిపోయేవారు. కానీ వారి అవసరం లేదని భావిస్తున్నారు ఏమో కానీ క్లియరెన్స్ ఇవ్వటం లేదు. చంద్రబాబు వరకు ఓకే అనుకున్న లోకేష్ మాత్రం ఇలాంటి విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి గత కొన్ని రోజులుగా టీడీపీలో చేరాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నా కూడా కుదరటం లేదు అని అంటున్నారు. అలాగే వైసీపీ నుంచి మరికొంతమంది రాజీనామా చేసి పదవులు అక్కడ వదులుకొని వచ్చిన వారిలో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావులతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ కళ్యాణ చక్రవర్తులకు ఇక్కడ మాత్రం తలుపులు తెరుచుకోవటం లేదు. ఇదే విధానం గట్టిగా ఫ్యూచర్లో అమలవుతుందని చెబుతున్నారు. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరుగుతుంది. ఆ రాజీనామా చేసే క్రమం కూడాను నాకున్నటువంటి నేను ఫేస్ చేసిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రాజీనామా చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో ఇప్పటి వరకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకులు, పెద్దలందరూ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలోకి చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కారణం కూడాను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళతారు అనేటువంటి ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఈరోజు ఈ పరిణామాలని. ఇవాళ నేను బీదా మస్తాన్ రావు గారు ఇద్దరం కూడా రాజీనామా చేస్తున్నాం. మాతో పాటు ఇంకెంతమంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది మాకన్నా ఎక్కువగా మీకే తెలుస్తుంది. సెకండ్ థింగ్, ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంత భారీ స్థాయిలో వలసలు కానివ్వండి, దూరంగా ఉండటం కానివ్వండి, రాజీనామాలు చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ కారణాలు ఏమిటి, ఆ లోపాలు ఏంటి అనేటువంటి దాని మీద పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన చేయాలి. తప్పనిసరిగా ఆలోచన చేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీ పెద్దలతో మాట్లాడటం జరిగింది. అంటే ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు నేను ఇవాళ ఇటువైపు నుంచి రాజీనామా చేసి అటు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేయడానికి కారణం నేను ముందే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవాల కింద పనిచేయాలనేటువంటి ఆలోచన ఒకటి. అదేవిధంగా నేను రాజీనామా చేసి అటు వెళ్తున్నానంటే డెఫినెట్గా ఒక సముచితమైన స్థానం, గౌరవాన్ని
తెలుగుదేశం పార్టీ నాకు ఇస్తుందనేటువంటి కొన్ని సంపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. అంటే ఈ స్థానిక నాయకత్వంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వారు మేము ఎదురుపడి డి అన్నట్టుగా ప్రయాణం చేశాం కాబట్టి వాటన్నిటిని కూడా పార్టీ పెద్దలు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కూడా కలిసి సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని విధంగా, పార్టీకి నష్టం జరగకుండా ఉండే విధంగా, నన్ను నమ్మి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పార్టీ కేడర్ కానీ నాయకత్వానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. స్వచ్ఛందంగా మీ ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించాము. ఢిల్లీలో రాజకీయాలన్నా జాతీయ రాజకీయాలన్నా కూడా చాలా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు. స్వచ్ఛంద టీడీపీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఈ రోజు ఉంది. పైగా యంగ్ బ్లడ్ గట్టిగా ఉంది. పార్టీలో చాలా మంది నేతలు కష్టపడి దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఫిరాయింపు నేతలను తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నదే పార్టీలో యువ నాయకత్వం ఆలోచనని అంటున్నారు. ఇంకా వైపు చూస్తే టీడీపీలో చేర్చుకుంటే చాలా పదవులు కూడా అక్కరలేదని, ఏమీ అడగమని కూడా అంటున్నారు. కానీ పార్టీలో మాత్రం ఈ తరహా నేతలను తీసుకుంటే అది అలవాటుగా మారిపోతుందని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో చేరడం అంటే ఇప్పుడు ఏమాత్రం సులువు కానే కాదు అని అంటున్నారు. అన్ని లెక్కలు చూసుకుని పక్కాగా కుదిరితేనే తలుపులు అక్కడ తెరుచుకుంటాయని అంటున్నారు. అయితే అటు పార్టీని ఇటు పదవులను త్యజించిన నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 1 టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.